హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్లకి లాగ్స్. నేను చెప్పానని మా అమ్మ అయితే సంతకు వెళ్ళి డబ్బకాయలు అయితే తీసుకొచ్చింది. డబ్బకాయ ఊరిగే చాలా బాగుంటుంది. ఐఎమ్ ఆల్సో పులుపు అండ్ స్పైసీ లవర్ అనుకోండి. కానీ డబ్బకాయ ఊరగాయ అయితే ఒకసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అయితే అమ్మ నా కోసం అని తీసుకొచ్చేసి అవి నీట్గా ముక్కలుగా కోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసింది. ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను కూడా, వెళ్ళి చూసేయండి. ఇది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ. కాకపోతే కొంచెం ముక్కలు కోసేసుకున్నప్పుడు ఆ పిక్కలు అనేవి ఉండకుండా నీట్గా కోసేసుకోవాలి. వాటర్ అనేది ఉండకుండా నీట్గా క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. నీట్గా కోసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి కాసేపు ఉడికించుకొని తర్వాత బెల్లం తగినంత వేసేసుకొని దగ్గర అయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని మసాలా, పసుపు, ఉప్పు, కారం ఇవి కూడా వేసేసుకోవాలి. ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.